ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2% 0 మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. పట్టపగ్గాలు లేకుండా పసిడి ధరల పరుగులు. గతేడాది డిసెంబర్లో 79,000 రూపాయలు. 10 గ్రాముల బంగారం ధర 88,970. 50 రోజుల్లోనే దాదాపు 10,000 పెరిగిన రేట్లు. పెట్టుబడి సాధనంగా మారిన కనకం ఇలాగే కంటిన్యూ అయితే త్వరలోనే 1,00,000 ఖాయం. బంగారం ధరలు కిందకి దిగిరానంటున్నాయి. రోజు రోజుకి పైకి ఎగబాకుతున్నాయి. కనకం కమ్ డౌన్ అంటున్నా నోవే ఛాన్సే లేదంటోంది. 1,00,000 వైపు పరుగులు పెడుతోంది. పెరుగుతున్న ధరను చూసి జనం బెంబేలెత్తిపోతున్నారు. బంగారం ధరలను ఆపతరమా అన్నట్లు పరిస్థితులు తయారవుతున్నాయి. బంగారం ధరలు బగ్గుమంటున్నాయి. ధర పెరగడమే తప్ప తగ్గడం తెలియదంటోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి పసిడి ధరలు జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నాయి. గతేడాది డిసెంబర్లో 79,000 రూపాయలు ఉంది. నెలన్నర రోజుల్లోనే దాదాపు 10,000 హైక్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర 88,970గా ఉంది. కిలో వెండి ధర 99,540 రూపాయలుగా ఉంది. స్పాట్ గోల్డ్ ఔన్స్ గోల్డ్ ధర $2,929.40 ఉంటే ఔన్స్ సిల్వర్ ధర $32.65గా ఉంది. ఫిబ్రవరి 1న 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 84,490గా ఉంది. తాజాగా 88,970 రూపాయలైంది. 20 రోజుల్లో 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు 4,000 రూపాయలు పెరిగింది. పెళ్లిళ్లు శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే. అంతగా మన సంస్కృతి సంప్రదాయాలతో ముడిపడిపోయింది. అంతేకాదు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి పసిడి మంచి సాధనం. ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు జరిగినా 1 గ్రాము బంగారమైనా కొనడానికి ఆసక్తి చూపుతారు. ధర ఎంత పెరిగింది, ఎంత ఉందన్న విషయాన్ని పట్టించుకోరు. ఎందుకు? భారతీయులకు బంగారానికి విడదీయరాని అనుబంధం ఉంది. అందుకే బంగారం ధరలు రాకెట్ కంటే వేగంగా దూసుకెళ్తున్నాయి. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేవారు, రియల్ ఎస్టేట్ పై ఇన్వెస్ట్ చేసే జనం కూడా బంగారమే అంటున్నారు. ఎందుకంటే దాని ధర పెరగడమే తప్ప తగ్గడం అంటూ జరగడం లేదు. గత 50 రోజుల్లోనే దాదాపు 9,000కు పైగా బంగారం పెరిగింది. భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు ఇలానే కొనసాగితే ఈ ఏడాది బంగారం ధరలు బాగా పెరిగే ఛాన్స్ ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. నూతన సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర 85 నుంచి 90,000 దాటుతుందని వ్యాపారులు లెక్కలు వేశారు. అయితే నిపుణులు, వ్యాపారులు ఊహించని విధంగా పసిడి నీ దూకుడుకు సాటెవరు అన్నట్లు రన్నింగ్ చేస్తోంది. ప్రభుత్వాల ద్రవ్య విధానాలు, సెంట్రల్ బ్యాంకుల బంగారం కొనుగోళ్లు ఇలానే కొనసాగితే బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. ఒకవేళ భౌగోళిక రాజకీయ సంక్షోభాలు తగ్గి రూపాయి విలువ క్షీణిస్తే బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ విపణికి అనుగుణంగానే ఉంటాయి. అక్కడ పెరిగితే మన దేశంలో పెరుగుతుంది, తగ్గితే ఇక్కడ ఆటోమేటిక్ గా డౌన్ అవుతుంది. మన దేశం బంగారం కోసం దాదాపుగా దిగుమతులపైనే ఆధారపడి ఉంది. దీంతో డాలర్ మార్కపు విలువ కూడా దేశీయంగా పుత్తడి ధరలపై ప్రభావం చూపుతోంది.